నలుపు రంగులో ఉంటే అంతా నల్లగా కనిపిస్తుంది. ఇవే అద్దాలు ఎరుపు రంగులో ఉంటే అంతా ఎరుపు రంగులోనే ఉంటాయి. మనకున్న సామెతను గుర్తు చేసుకుంటే, కామెర్లున్న వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. దృక్పథము అంటే కంటెద్దాలతో సమానం. ఈ దేవుని వాక్యము మనకు దృక్పథంలా పనిచేస్తుంది. ఈ ప్రపంచాన్ని చూడటానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తుంది. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఒక మంచి కంటి అద్దాల్లాగా పనిచేస్తుంది. పురుషుణ్ణి పురుషునిగా చెబుతుంది, స్త్రీలను స్త్రీలుగా చెబుతుంది. పురుషుణ్ణి ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది, స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది. స్త్రీ పురుషులకు ఉన్నటువంటి వైవిధ్యత లేదా వివిధత, అలాగే స్త్రీ పురుషులు దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున చేయబడినటువంటి దేవుని పోలికలో ఉన్నటువంటి మనుష్యులుగా చెబుతుంది. ఈ లోకం నేర్పించేటటువంటి ఆలోచనలకు భిన్నంగా దేవుడు తన విలువలను ఈ వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు. ఈ వాక్యము ఈ దృక్పథములాగా పనిచేయటం కారణం చేత సంబంధాలలో మార్పు, వ్యక్తిగత జీవితంలో మార్పు, జీవితంలో మార్పు, సంఘ జీవితంలో మార్పు, సంఘ జీవితంలో బాధ్యతలు, కుటుంబం పట్ల బాధ్యతలు, స్త్రీల పట్ల గౌరవం, చిన్న బిడ్డల పట్ల వారి హక్కులను వారికి ఇచ్చేందుకు చేసే ప్రయత్నం, ఇలా చూసుకుంటూ పోతే సమాజ నిర్మాణం జరగటానికి, మానవుడు తిరిగి మానవుడు అవటానికి దేవుని వాక్యము ఒక దృక్పథంలాగా పనిచేస్తుంది. దాని ద్వారా, దాని గుండా చూసినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని తీసేసినప్పుడు మసకగా కనిపిస్తుంది.